హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగి పరివార్ ఛానల్. సో మా మర్ది బాలాజీ ఎంగేజ్మెంట్ వీడియో కోసం అయితే చాలా వరకు అందరూ వెయిట్ చేశారు. సో కొంచెం నాకు ఎడిటింగ్కి టైం పట్టిందనమాట, అందుకని చెప్పి లేట్ అయింది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఏది మిస్ అవ్వకూడదు. అన్నీ కవర్ చేశాను కొంచెం కొంచెం అయినా సరే. ఎంగేజ్మెంట్ ముహూర్తం ఆఫ్టర్నూన్ వచ్చేసరికి కొంచెం మార్నింగ్ అన్ని పనులు చేసేసుకున్నాం అనమాట. సో ఇంక ఇక్కడ ఫంక్షన్కి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారు అత్తయ్య వాళ్ళు. అంటే పెళ్లి కూతురికి ఒళ్ళో పెడతారు కదా, సో అవన్నీ రెడీ చేస్తున్నారు. లైక్ స్వీట్స్ అయినా ఫ్రూట్స్ అయినా తాంబూలం అంటారు కదా, సో అలా అవన్నీ రెడీ చేసి ముందే పెట్టుకుంటున్నారు. నేను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మొత్తం అన్ని ప్యాక్ చేసి ఉంచేశారు. ఇలా అన్నీ ఒక్కసారి మనం ఒక దగ్గర పెట్టుకొని సర్దుతా ఉంటే అసలు ఏమి ఉన్నాయి ఏమేమి లేవు అని తెలుస్తుంది కదా. సో పూజకు కావాల్సిన సామాగ్రి కూడా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నారు అనమాట. వాళ్ళందరూ ఆ పనిలో ఉంటే నేను నా పనిలో ఉండిపోయాను. అంటే డ్రై ఫ్రూట్స్ తినడం ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది. తిన్నాక నాకు మెయిన్ నా పని గుర్తొచ్చింది. అదే నా బ్లౌజ్ ఐరనింగ్ చేసుకోవడం మర్చిపోయాను ముందు రోజు. సరే కొంచెం అలా పై పైన చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేశాను. ఈ లోపు మా మమ్మీ కూడా వచ్చి నేను చేస్తానులే, నాది కూడా ఉంది, ఇంకా అత్తయ్యది కూడా చేయాలని చెప్పి ముగ్గురివి చేసేసింది అనమాట. అండ్ మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే మేకప్ నేను స్వాతి వదిన వాళ్ళ ఇంట్లో వేయించుకోవాలన్నమాట. సో అక్కడికి వెళ్ళడానికి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట నేను. ఈలోపు మళ్ళీ టిఫిన్ టైం అయిందని చెప్పి ఇడ్లీ పెట్టిస్తే ఇడ్లీ తింటున్నాను. మా తమ్ముడేమో కొంచెం నాకు కూడా పెట్టు అని అంటే, నువ్వు మొహం అడిగావు అసలు అని నేను అడిగాను. అంటే నా ఫేస్ అలా ఉందా అనేసి అని అంటున్నాడు. ఆల్రెడీ వాళ్ళందరూ నాకంటే ముందే ఫ్రెష్ అయిపోయి ఉన్నారనమాట. ఆఫ్టర్నూన్ కదా ఫంక్షన్ అని చెప్పి ఇంకా తీరిగ్గా టీలు టిఫిన్లు అన్నీ ఇంట్లో కానిచ్చేసాము. సో కిచెన్లో పని అయిపోయాక ఇంకా మేము లేడీస్ అందరం ఒక రూమ్లో కూర్చొని అసలు ఏం శారీస్ కట్టుకోవాలి, దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవన్నీ సెట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మా మమ్మీ మా అత్తయ్యకి ఎలా కలిపితే బాగుంటుంది బ్యాంగిల్స్ అని సెట్ చేస్తూ ఉంది. ఇంకా నాయి కూడా ఇచ్చాను అనమాట మిక్స్ చేయమని. సో మా మమ్మీకి ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది బ్యాంగిల్స్ వేసుకోవడం, అలా మిక్స్ చేసి పెట్టని చెప్పాను. ఇంకా మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా, ఈ శారీ ఇలా కట్టుకుంటే బాగుంటుంది, ఇది పెట్టుకో అది పెట్టుకో అని అంటూ ఉంటాము. ఫైనల్గా వాళ్ళందరూ రెడీ అయిపోయి ముందుగా ప్యాక్ చేసి పెట్టుకున్నాం కదా ప్లేట్స్లో, సో అవి తీసుకొని ఫంక్షనల్కి అయితే వెళ్ళిపోయారు. నేను మాత్రం స్వాతి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో రెడీ అవ్వడానికి అప్పటికి స్వాతి వదింది కంప్లీట్ అయిపోయి ఫంక్షనల్కి వెళ్ళిపోయింది అనమాట. సో నెక్స్ట్ నేను వెళ్ళేసరికి 12 అయిపోయింది. సో త్వరగా రెడీ చేయక్క అని చెప్తే ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో కంప్లీట్ చేసింది అనమాట. అంటే నేను బేసిక్ మేకప్ అని చెప్పేశాను. ఆల్రెడీ రీసెంట్ షాట్లో చెప్పినట్టున్నాను, అంటే నా ఫేస్ నెక్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వేయించుకున్నాను మేకప్ అనేది. అండ్ దానికి తగ్గట్టు లిప్స్టిక్ కూడా హెవీగా ఉండాలని చెప్పి కొంచెం డార్క్గానే వేసింది. హెయిర్ స్టైల్ అయితే ఫస్ట్ నేను ఫిక్స్ అయింది ఏంటంటే మెస్సీ బ్రైడ్ వద్దని చెప్పి, సో సింపుల్గా ఇలా వేసుకొని ఫ్లవర్స్తో హైలైట్ చేసుకుందాంలే అని అనుకున్నాను. మళ్ళీ ఒక డౌట్ ఏంటంటే నేను కట్టుకున్న శారీకి ఆ హెయిర్ స్టైల్ అలా సెట్ అవుద్దో లేదో అనుకున్నాను. కానీ అందరూ చూసి సింపుల్గా చాలా బాగుందని చెప్పారు. ఎంగేజ్మెంట్కి ఈ శారీ సెట్ అవుద్దో లేదో అనుకున్నాను, కాకపోతే బ్లౌజ్ మగ్గం వర్క్తో హైలైట్ చేయడం వల్ల శారీ లుక్ అనేది ఎలివేట్ అయింది. అండ్ నేను కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నానన్నమాట. సో మొత్తం రెడీ అయిపోయాక మిర్రర్లో చూసుకున్నాను. సో ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, మంచిగా అనిపించింది నాకైతే. సో రెడీ అయిపోయాక నన్ను మా తమ్ముడిని పికప్ చేసుకోవడానికి మా వారైతే వచ్చారు. అండ్ మా ఇంటికి వెళ్ళాక అక్కడ మా మమ్మీ కూడా వెయిట్ చేస్తుంది అనమాట నా కోసం. సో ఇంకా మా మమ్మీని కూడా పికప్ చేసుకున్నాము. కార్లో ఎక్కగానే ఫస్ట్ నేను అడిగింది మా మమ్మీని, నాకు మేకప్ సెట్ అయిందా అంతా అని అడిగితే ఓకే మేకప్ అంతా బాగుంది, కాకపోతే ఇయర్ రింగ్స్ అవి చూసి లైక్ సైడ్ చెంపచెరాలు ఉన్నాయి కదా, అవి ఫ్రంట్ నుంచి పెడితే బాగుంటుందని చెప్పి చేంజ్ చేస్తుందన్నమాట. నేనేమో కొంచెం జాగ్రత్తగా తీయి మమ్మీ, కార్లో పడ్డాయంటే ఇప్పుడు మన వల్ల కాదు వెతకడం, అసలే టైం అయిపోతుందని చెప్పి ఇంకా త్వరగా ఫంక్షనల్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి ఫంక్షన్ అయితే అసలు స్టార్ట్ అవ్వలేదు, కాకపోతే అందరు వచ్చి రెడీగా కూర్చున్నారనమాట. వెళ్ళగానే వదిన నా లుక్ చూసి చాలా బాగుంది భార్గవి అని చెప్పింది. అండ్ వెళ్ళాక రిలేటివ్స్ అందరు ఉంటారు కదా, సో పలకరింపులు కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ డెకరేషన్ వైపు ఒక లుక్ వేసుకుంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా సింపుల్గా బాగుందనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా అందరూ ఫంక్షన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ముహూర్తం అలా ఆఫ్టర్నూన్ వచ్చింది కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము, వెయిట్ చేయాల్సిందే. అలా ఖాళీగా కూర్చోవడం ఎందుకు అని చెప్పి నాకు ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా పొటాటోతో చేసిన స్నాక్స్ ఉంటే నేను మా మమ్మీ కలిసి తినేసాము. మిన్ని కూడా ఇప్పుడప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అవుదని చెప్పి ఇంకా మొత్తం తిరిగేస్తుంది అనమాట.
ఇంకా లేట్ అయిపోద్ది కదా, ఇదే మంచి టైం అని చెప్పి ఫోటోగ్రాఫర్స్ కూడా వాళ్ళకి కావాల్సిన స్టిల్స్ అన్నీ తీసేసుకుంటున్నారు. కాసేపు అలా మా మమ్మీ, నేను, ఇంకా ధన వాళ్ళ మమ్మీ, మా అత్తయ్య అందరం కలిసి ఒక గ్యాంగ్ మీటింగ్ పెట్టుకున్నాము. అంటే హాఫ్ శారీ బాగుంది, ఎక్కడ తీసుకున్నారు ఏంటి, అలా కొద్దిసేపు టైంపాస్ కోసమైనా ఉంటుందని చెప్పి ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాము. నేను అంతసేపు నిల్చొని చెప్పి నాకు చేరేసి పక్కన కూర్చోపెట్టారు. ఇంకా ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు పంతులు గారు వచ్చే లోపు అని చెప్పి కొద్దిసేపు మాట్లాడుకున్నాక సరే ఫోటోలైనా దిగుదామని చెప్పి ఇద్దరం కలిసి దిగుతున్నాము. ఇంక ఇక్కడ నేను అడుగుతున్నాను, ఎవరు కావాలి నీకు, ఎవరైతే బాగుంటుందంటే నాకు పాపే కావాలని చెప్తుంది. లంచ్ టైం దాటేస్తుందని చెప్పి ఇంకా లైన్ కట్టేశారు అందరూ. అంటే ఫుల్ ఆకలితో ఉంటారు కదా, సో ఫస్ట్ తినేసాకైనా ఫంక్షన్ చూడొచ్చు అని చెప్పి ఇంకా ఫస్ట్ తినే ప్రోగ్రామ్ పెట్టుకున్నారనమాట. నాకేమో అస్సలు ఆకలి అవ్వట్లేదు. ఇంకా మా వదిన కూడా ఫస్ట్ తినేస్తుంది. కొంచెం అక్కడ స్టేజ్ దగ్గర చేయాల్సినవి ఉంటాయి కదా. మామకాయ చెప్పు చూడు. సబ్స్క్రైబ్ టు బాగి పరివార్ ఛానల్ చెప్పండి. అత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఇచ్చుడు మిన్ని ఇచ్చుడు షో. ఐస్ క్రీమ్ తింటావా? వీడియోలో చూడు మిన్ని. హాయ్ చెప్తుంది. అందరూ అలా తింటా ఉంటే నాకు చాలా ఆకలేసింది. కాకపోతే ఇప్పుడే వద్దని చెప్పి నేను ఐస్ క్రీమ్ తిన్నాను ఫస్ట్ అయితే. ఇంకా ఈలోపు పంతులు గారు అయితే వచ్చేసారు. సో అక్కడ కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారనమాట. అక్కడ కావాల్సినవన్నీ అత్తయ్య ఇంకా వదిన ఇద్దరు కలిసి అందిస్తున్నారు పంతులు గారికి. సరే మనం ఏమైనా హెల్ప్ చేద్దామన్నా అసలు నన్ను చేయనీయట్లేరు, నువ్వు ఒక దగ్గర కూర్చుంటే చాలు అని చెప్పి అంటున్నారు. కాకపోతే నాకు ఒకే దగ్గర కూర్చుంటే అలా ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు నిల్చున్నా కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది. నేనైతే ఫంక్షన్లో యాక్టివ్గా ఉండడానికి 100% ట్రై చేశాను. ట్రై కాదు 100% యాక్టివ్గానే ఉన్నాను అనమాట. స్టేజ్ మీద ఉండి కొద్దిసేపు అలా చూసాక ఇంకా కిందికి వచ్చేసి కూర్చున్నాను. సో మిన్నీతోటి కొంచెం స్పెండ్ చేద్దామని చెప్పి. సో ఇక్కడ అందరికీ బొట్లు పెడుతుంది కుంకుమతోటి. పూజ కంప్లీట్ అయ్యాక శారీ పెడతారు కదా, సో దానికి సంబంధించినవి తాంబూలంలో సెట్ చేస్తున్నారు వదినను అత్తయ్య కలిసి. తీస్తున్నారు. తనకి శారీ పెట్టడం అంతా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ పూజకి బాలాజీ కూర్చున్నారనమాట. ప్లేట్ సెట్ చేస్తారు. అత్తయ్య వాళ్ళు ఇందాక ధనకి శారీ పెట్టారు కదా, సో ఇప్పుడు బాలాజీకి ఏమో ధన వాళ్ళ పేరెంట్స్ అంటే పిన్ని వాళ్ళు బాలాజీకి కూడా బట్టలు పెట్టారనమాట. నేనేంటంటే ఇదంతా చూశాక తిందాంలే అనేసి వాళ్ళ పూజ కంప్లీట్ అయిపోయాక డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కదా, సో అప్పుడు ఆ టైంలో తినొచ్చులే అనేసి ఇంక ఇప్పుడు స్టార్ట్ చేశాను. కానీ నాకు తినేటప్పుడు ఏమనిపించిందంటే లైక్ అందరు తినేటప్పుడే మనం కూడా తినేస్తే కొంచెం ఎక్కువనే తినేయొచ్చని. కాకపోతే నేను సింగిల్గా ఒక్కదాన్నే తినేటప్పుడు నాకు అసలు ఎక్కువ తినాలనిపించలేదు. నా తినడం కంప్లీట్ అయిపోయిందో లేదో ఇంకా వీళ్ళిద్దరు సెకండ్ అవుట్ఫిట్లో వచ్చి రెడీగా కూర్చున్నారనమాట. ఇద్దరు డ్రెస్సింగ్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అలా కూర్చున్నాక పెళ్లి కూతురికి అలా సిల్వర్ ప్లేట్స్ మేము ఇంటి దగ్గర రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో అవి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళ చేత ధనకి అలా ఒళ్ళో పెట్టించారనమాట. సో ఇంకా ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక ఇక్కడ మెయిన్ సెగ్మెంట్ అనమాట ఎంగేజ్మెంట్ది. కొంచెం నవ్వుతూ పెట్టండి. ఒకసారి అలానే దగ్గరకుంటారా?
వివాహ అధికార యోగ్యత బలసిద్ధిరస్తు తథాస్తు సమస్త సన్మంగళాన్. రింగ్స్ ఇంకా దండలు అన్నీ మార్చుకున్నాక ఇంకా అసలైన సెగ్మెంట్ ఇది మెయిన్ అన్నమాట. ఫోటో సెషన్ కూడా స్టార్ట్ అయింది. ఓకే చాలా కొంచెం నువ్వు కొంచెం ముందు స్మైల్. ఫంక్షన్స్లో ఏంటో కానీ ఆడపడుచులకు అస్సలు తీరికుండదు. వాళ్ళు ఖచ్చితంగా ఏ పని అంటే దానికి రెడీగా ఉండాల్సిందే. వదిన వాళ్ళ ఫోటో సెషన్ అయ్యాక ఇంకా అందరూ వెళ్ళేటప్పుడు లైక్ తాంబూలం ఇస్తారు కదా, సో ఆ పనిలో పడిపోయింది. ఇంకా నేనేమో తీరిగ్గా కూర్చొని అందరితో ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాను అనమాట. సో ఇక్కడ రాజా అండ్ పూజ వాళ్ళు కూడా వస్తే ఇంకా వాళ్ళతో పాటు కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నాము. ఎప్పుడు వచ్చారు ఏంటి అనేసి. అండ్ పూజ కూడా నీ హెల్త్ ఎలా ఉంది అన్నీ అడిగింది. కొద్దిసేపు మాట్లాడుకున్నాక ఇక ఫొటోస్ కూడా దిగుదామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ ముగ్గురం తోడికోడలు లెక్క అలా ఫోటో దిగుదామని చెప్పి కొద్దిసేపు బాలాజీని పక్కన పెట్టాము. అండ్ తర్వాత ఇంకా వదిన మా చిన్నాడపడుచు తనుజ వాళ్ళతో కూడా దిగాను అనమాట. అలా ఫోటో సెషన్ అంతా కంప్లీట్ అయిపోయాక ఈ సెగ్మెంట్ మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, మంగళహారతి ఇవ్వడం. హారతి పట్టుకోవడం బాగానే పట్టుకుంటారు, కాకపోతే పాట పాడు అనేసరికి అమ్మో నాకైతే రాదు అనేసి అలా అంటూ ఉంటారు కదా. హారతి ఇవ్వడం కంప్లీట్ అయిపోయాక ఖచ్చితంగా ఆడపడుచులకి కట్నం పెట్టాల్సిందే. ఇంకా ఎంత ఇస్తే అంతా షేర్ చేసుకోవడమే ఉంటుంది అనమాట. ఇంతే ఇచ్చాడు బాలాజీ అని వదిన చూపిస్తుంది. అంటే పాట పాడితే కొంచెం ఎక్కువ ఇచ్చేవాళ్ళేమో. మార్నింగ్ నుంచి అసలు ఏమీ తినకూడదంటే అలానే ఉన్నారు ఇద్దరు. సో ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయాక తీరిగ్గా కూర్చొని ఇద్దరు కలిసి తిన్నారు. ఇలా ఫంక్షన్స్ టైంలో మనకి ఏది కావాలంటే అది తెచ్చి ఇచ్చే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది కదా, లైక్ బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా. నాకు మళ్ళీ ఆకలేస్తుందని చెప్పి మా తమ్ముడితో చెప్పించి మరి నేను మళ్ళీ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను. సో అందులో కొంచెం గులాబ్ జామ్ యాడ్ చేయరా అంటే అలా కాంబినేషన్ బాగోదని చెప్తా ఉన్నాడు. నేనేమో ఖచ్చితంగా ఐస్ క్రీమ్లో గులాబ్ జామ్ వేస్తేనే తింటానంటే మళ్ళీ వేయించుకొని వచ్చాడు. సో నాకైతే బాగానే నచ్చింది. ఇక్కడ బాలాజీ వాళ్ళ ఫ్రెండ్స్ మా వారు ఇంకా అందరూ కలిసి కేక్ కటింగ్కి రెడీ చేస్తున్నారు. ఫంక్షన్ అంతా అయిపోయాక చైర్స్ అన్నీ అలా పక్కకు జరుగుతూ ఉంటాయి. అంటే రిలాక్స్గా పక్కకు కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు కదా. సో కేక్ కటింగ్ అంతా కంప్లీట్ అయ్యాక మేము ఏంటంటే రీల్స్ ప్లాన్ చేసుకున్నాము. అంటే లైక్ డ్యాన్స్ కానీ ఏమైనా రీల్స్ వెరైటీగా చేద్దాం అనుకున్నాము. వాటి కోసం అని చెప్పి వాళ్ళు కేక్ కటింగ్కి ప్లాన్ చేసేటప్పుడే మేము మొత్తం ప్రాక్టీస్ చేసుకున్నాం అన్నమాట. లైక్ డ్యాన్స్ స్టెప్స్ అవన్నీ మా తమ్ముడు చెప్తూనే ఉన్నాడు ఇలా చేయాలి అలా చేయాలని. కానీ కొద్దిసేపే గుర్తుంది, తర్వాత స్టేజ్ ఎక్కాక మొత్తం మర్చిపోయాము. డ్యాన్స్ ఏమో కానీ సగం జోకులు వేసుకొని నవ్వడమే సరిపోయింది. సరే ఇంకా మా డ్యాన్స్లు ఎట్లాగూ సెట్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళిద్దరి కోసమైనా ఇంకా మేము కోఆపరేట్ చేసామన్నమాట కొన్ని వీడియోస్ కోసం. నాకేమో డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నేను వేస్తుంటే మా వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. మా అమ్మ అయితే ఏకంగా నా ముందు వచ్చి నిల్చుందనమాట. అంతేలే ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. అండ్ నాకు కావాల్సిన రీల్స్ ఉంటే కొన్ని వాళ్ళతో చేయించుకున్నాను. మ్యాక్సిమం ఫంక్షన్ అయ్యాక అసలు అందరూ వెళ్ళిపోయారు, ఓన్లీ మా వరకే ఉన్నామన్నమాట. ఇంకా తీరిగ్గా అలా కొద్దిసేపు కూర్చున్నాము. ఈ మూమెంట్ కోసం అయితే మనం ఫంక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడే అనుకుంటాం కదా, అమ్మో ఈ ఫంక్షన్ ఎప్పుడు అయిపోద్దో, తీరిగ్గా ఎప్పుడు కూర్చోవాలా అని. ఇంకా ఆ టైం వచ్చినప్పుడు ఎంత రిలాక్స్డ్గా ఉంటుందంటే అమ్మాయి ఫంక్షన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా అనేసి. ఫోటోగ్రాఫర్స్ని మనం అంత ఈజీగా వదిలిపెట్టాం కదా. ఈ గ్యాప్లో ఇంకా ఎవరికి కావాల్సిన వాళ్ళ ఫొటోస్ తీయించుకున్నారు. సో నేను మా వారు కలిసి కూడా కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది. సో హాల్లో ఉన్నంతసేపు ఏం అనిపించలేదు, కాకపోతే ఇంకా బయటకు వచ్చాక ఫేస్లన్నీ జిడ్డు అయిపోయినాయి. ఇంటికి వెళ్ళడమే ఆలస్యం. ఫస్ట్ ఫ్రెష్ అవ్వకుండా నేనైతే 2 cups ఆఫ్ టీ తాగాను, ఏమన్నా కానీ అని చెప్పి. అప్పుడు కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. సో దాని తర్వాత ఫ్రెష్ అయిపోయాను. సో ఇదన్నమాట మొత్తానికి మా మరిది బాలాజీ ఎంగేజ్మెంట్ బ్లాగ్. సో ఫంక్షన్ అయితే చాలా మంచిగా జరిగింది. అండ్ మన ఛానల్ తరపు నుంచి వీళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్. సో అన్ని సెగ్మెంట్స్ మంచిగా కంప్లీట్ అయిపోయాయి. మరి ఇది కూడా చేయాలి కదా. సో మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.